10 లక్షలు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఇల్లు రాలేదో వాళ్ళు మహిళలు ప్రత్యేకంగా అందరూ కూడా రాజకీయాలు తెలియజేస్తారు. వాస్తవంగా ఈ రోజు పెట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కూడా. మన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వారు ప్రమాణం చేశారు ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ అయినాక ముఖ్యమంత్రి అయినాక అరుణ్ ఉన్న అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగినది. మరి అరుణ్ అందరికీ ఎందుకు ఇల్లు ఇవ్వడం లేదు అని క్వశ్చన్ చేయడానికి ప్రశ్నించడం కోసం మాత్రమే మనం ఈ సర్వే పెట్టడం జరిగినది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగినది, కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగినది, రైతు బంధు, రైతు బీమా, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ అధికారులు వారు నిర్ణయించే ప్రకారం మాత్రమే మనం లబ్ధిదారులకు అందజేస్తాం. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇళ్లకు సంబంధించిన అంశంలో మరి ప్రభుత్వం అధికారులను పక్కబెట్టి ఒక కంపెనీలు వేసి ఆ కంపెనీలో ఎవరు సభ్యులు అంటే అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సభ్యులు. ఇది ఎక్కడ ఉన్న చరిత్ర నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక అధికారి కింద ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ మొత్తం కాంగ్రెస్ పార్టీ తొత్తులో పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇబ్బంది పడితే వాళ్ళకి ఇవ్వడం అనేది దీన్ని మేము నిరసిస్తున్నాము. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఎటువంటి కంపెనీలు లేవు. హైదరాబాద్ కానివ్వండి, గ్రామాల్లో సెక్రటరీ గారు కానివ్వండి, రెవెన్యూ కాదు నిజమైన నిరుపేదలకు మాత్రమే ఇవ్వడం తప్పించి ఈ పైలు చేసి మాత్రం డబ్బులు తీసుకొని మాత్రం ఇవ్వలేదు. కాబట్టి దానిని మేము వ్యతిరేకించుకుంటా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినాం, అధికారిగా పరీక్షలు తీసుకున్నాము. మొత్తం మంది అధికారులు మాకు ఓకే చెప్పినాక ఈ యొక్క సభలో ఇంత వేల మందిని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కార్యక్రమాలను చిత్తు చేద్దామని చూసింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని తెలియజేస్తున్న ఎమ్మెల్యే గారికి మీరు పెట్టుకుంటే లక్షలాది మందిలో పెట్టుకోలేదు, మాకు అభ్యర్థి లేదు. కానీ మేము పెట్టే రోజు మీరు వచ్చి మమ్మల్ని ఏదో వద్దామని చూస్తే మాత్రం సహించే పద్ధతి లేదు. ఇది తెలంగాణ అడ్డ, మానకుడు అడ్డ. పదవి ఎవరికి శాశ్వతం కాదు, మా దగ్గర మీరు నేర్చుకోలేదు. గతంలో అధికార పార్టీ మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రోగ్రామ్ చేసినా మేము ఎవరు అడ్డుకోలేదు. ఏ అధికారులకు ఫోన్ చేసి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా మేము చెప్పలేదు. అధికారులకు పని చేయించుకుంటే మేము ఏ అధికారులకు ఒత్తిడి చేయలేదు, పని చేద్దామని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారమే గత ప్రభుత్వంలో మా రసీబాలు ఈ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో మేము 10 సంవత్సరాలు నడిపిన మా రసీబాలు గారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా నడుపుతుంది. దీన్ని మేము పచ్చిగా మా అందరి మానవీయులు